ఈ ట్రైన్ ఎప్పుడైనా సరే స్పెషల్ ట్రైన్ మాత్రం అస్సలు బుక్ చేసుకోకూడదు. రెగ్యులర్ ట్రైన్లో బెటర్ మనకు. లేట్ ఈ ట్రైన్ వల్ల మాకు 2 ట్రైన్లు దొబ్బినాయి. ఎప్పుడైనా కానీ ఛార్జ్ మాత్రం తీసుకోకండి. ఇది 01 తిరుపతి చర్లపల్లి స్పెషల్ వయా కుర్తి కర్నూల్ మహబూబ్ నగర్ ఇస్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నంబర్ 1. మనము ఫైనల్గా రేణిగుంట రీచ్ అయినాం. ఇదే రైల్వే స్టేషన్. సో ఫ్రెండ్ మనం ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి లోపల మన ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. సో ప్రజెంట్ మేము రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇది వచ్చేసి మనకు స్ట్రీట్ ఎగ్జామ్ ఒకటి కనబడుతుంది. దానిలో మేము పార్సల్ చేసుకున్నాం. ఇక్కడ అన్ని చాలా హోటల్స్ ఉన్నాయి మనకు రేణిగుంట నియర్లో. సో ఇది వచ్చేసి ఫ్రంట్ లైన్ రేణిగుంట మీకు కనబడుతుంది. సో ఆల్మోస్ట్ మేము ఫ్రంట్లో కనబడుతుంది రేణిగుంట ఫ్రంట్. మా బ్యాక్ సైడ్ మీకు స్టేషన్ కనబడుతుంది. మీకు చూపిస్తున్న దాంట్లో ఫుడ్ సెక్షన్ దొరుకుతుంది. ఇక్కడ ఇంత ముందుకు వచ్చినప్పుడు కూడా చాలానే ఇబ్బంది పడ్డా. బట్ మనకి ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం. రీజనబుల్ రేట్సే ఉన్నాయి. ఒక ఫుల్ మీల్స్ వచ్చేసి 130 రూపీస్ అట్లా ఉంది. సో టిఫిన్స్ కూడా ఉన్నాయి. ఇదంతా రైల్వే స్టేషన్ సైడ్ రేణిగుంట ఫ్రంట్ సైడ్. సో ఎవరైనా అవైలబుల్ ఉంటే ఇక్కడికి రావచ్చు. సో మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 627 కిలోమీటర్స్ 07018 రేణిగుంట టు చెన్నపల్లి. సో ఇది వచ్చేసి వీక్లీ వన్స్ ఉంటుంది. ఫ్రైడే రోజు మాత్రం వెళ్తుంది ఇక్కడ నుంచి. సో ప్రజెంట్ రేణిగుంట రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం మనం. సో మీకు నా బ్యాగ్లో కనబడేది వీధి. దీంట్లోనే మనం ఫుడ్ సెక్షన్ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మనము స్టేషన్కి బయలుదేరుతున్నాం. సో మన ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4:50 PM టైం. సో ఇక్కడ నుంచి 12 అవర్స్ జర్నీ ఉంది మనకు కాచిగూడకి రేణిగుంట ఫ్రంట్ సెక్షన్. కానీ హోటల్స్ మాత్రం ఇంత లాంగ్లో ఉన్నాయి. మీరు ఒకటి చూసుకోవచ్చు. ఎందుకంటే మనం వచ్చేది ఆ ఫ్రంట్ సెక్షన్ నుంచి వస్తాం కాబట్టి హోటల్స్ అని ఉంటాయి లేవని క్వశ్చన్ ఉంటుంది. మీకు కనబడదు. ఇప్పుడు చూసిన ఏరియాలో చాలానే హోటల్స్ ఉన్నాయి. సో ఎవరైనా పార్సల్ కానీ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. రేణిగుంట జంక్షన్ నుంచి ఎవరైనా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు రేణిగుంట జంక్షన్స్ అంటేనే కొంత క్వశ్చన్ ఉంటే ఫుడ్కి చాలా ఇబ్బంది ఉంటుంది అన్నట్టు. సో నా బ్యాక్ సైడ్లో మీకు కనబడుతున్న ఆ ఏరియా నుంచి మేము తీసుకొని వచ్చినాం. సో లోపలికి వెళ్దాం. మన ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది, ఏ టైంకి వస్తుంది ప్లాట్ఫామ్ మీకు అన్నట్టు అని. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ వచ్చేసి 627 కిలోమీటర్స్ అనుకుంటా నాకు కాచిగూడ రీచ్ కావడానికి. సో దాదాపు ఈ ట్రైన్కి వచ్చేసి 15 స్టాప్స్ ఉన్నాయి మనకు. సో ప్రతి స్టాప్ ఎట్లుంది, ట్రైన్ ఎట్లా వెళ్తుంది ఏందన్నది కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ నేను డీటెయిల్స్ కూడా నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను చూద్దాం ముందు. ఇది వచ్చి మెయిన్ స్టేషన్. ఈ టికెట్ కౌంటర్ రేణిగుంట. సో ఇలా ఉంది. మన ట్రైన్ వెయిట్ చేద్దాం. మన ట్రైన్ ఎక్కడ ఉందో. సో ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 07018 చెల్లపల్లి స్పెషల్ ట్రైన్ ప్లాట్ఫామ్ నంబర్ 153కి వస్తుందంట. ఎగ్జాక్ట్లీ టైం ప్లాట్ఫామ్ 1. సో ఇక్కడ నుంచి ముందుకెళ్దాం. సో ఎంత స్టేషన్ వ్యూ రేణిగుంట లోపల ఎంక్వైరీ కౌంటర్. ఇలా రైట్ మన వాళ్ళంతా వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాం. స్టేషన్ మన వాళ్ళందరూ దీనిలోనే ఉన్నారు. లగేజెస్ ఆల్మోస్ట్ మాకు రేణిగుంటలో అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద మాకు ఈ ట్రైన్ వచ్చింది. ఇది వచ్చేసి చెన్నై వెళ్తుంది. తిప్పట్టు చెన్నై అంట ఇది. సో ఇది వచ్చేసి ఎన్జిఆర్ అంట. ఎన్జిఆర్ ఏమో కానీ దాదాపు అన్న అని ½ an hour ఆగింది. ఈ ట్రైన్ పోతే కానీ మాకు ఆ ట్రైన్ రాదు. మాకేమో డిస్ప్లేలు ఇచ్చింది. ఈ ట్రైన్ నెంబర్ మీకు ఇస్తున్నాను. D2 వెళ్ళిపోయా. ఇది ట్రైన్ నెంబర్. భారత్ గౌరవ్ ఓన్లీ టూరిస్ట్కి సంబంధించింది ట్రైన్ వచ్చేసి. ఓన్లీ దీంట్లో వచ్చేసి 16 days 17 days ఉంటుంది. సో బుకింగ్ ఓన్లీ హిందూ టెంపుల్స్ విజిటింగ్స్కి ఇండియన్ కల్చర్స్ ఆల్రెడీ మనకు దీని చూపించారు. స్టాప్ ఇక్కడనే మన స్టాప్ S4 ఉన్నది. వెయిట్ చేద్దాం. ట్రైన్ నెంబర్ మీకు డిస్ప్లేలో కనబడుతుంది. ఈ ట్రైన్ ఎప్పుడైనా సరే స్పెషల్ ట్రైన్ మాత్రం అస్సలు బుక్ చేసుకోకూడదు. రెగ్యులర్ ట్రైన్లో బెటర్ మనకు. ట్రైన్ వచ్చింది మనకు. ఇదే ట్రైన్
అంటే ఖాళీ అని ఉన్నాయి కదరా. సో ట్రైన్ ఇదే సికింద్రాబాద్ ధర్మాబాద్. ఈ ట్రైన్ ఆల్మోస్ట్ 1 అవర్ లేట్లో వస్తుంది మనకు. ప్రస్తుతం 5కి రావాల్సింది. సో ఇప్పుడు వస్తుంది. ఎప్పుడైనా సరే స్పెషల్ ట్రైన్ మాత్రం ఎంచుకోకూడరా బాబు. మనము కడప రీచ్ అయినాం. ఆల్మోస్ట్ 125 కిలోమీటర్స్ మనము స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు రావడానికి మనం 125 కిలోమీటర్స్ అయింది. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7:15కి మనం రీచ్ కావాలి. 1 అవర్ డిలే నడుస్తుంది మనకు ట్రైన్ వచ్చేసి. కాచిగూడ రీచ్ కావడానికి ఎంత టైం అయితే చూడాలి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. ఆల్రెడీ 8:37. ఇది వచ్చేసి టోటల్ కడప రైల్వే స్టేషన్. మనకు నెక్స్ట్ వచ్చేసి మంది ఎక్కుతున్నారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్స్ మనకు ఉంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మనకు కూడా టైం అయిపోయినా పడుకుందాం అంటే ఆల్మోస్ట్ 8:27 కడప మీకు ఎలా పడుతుంది. ఎర్రమట్ల అంట. నెక్స్ట్ వచ్చేసి తాడిపత్రి. దాని తర్వాత వచ్చేసి మనకు గుత్తి, డోన్, ఆ మీదుగా మనకు కాచిగూడ వెళ్తుంది. కడప నియరెస్ట్ నుంచి వచ్చేసాం మనం. వచ్చేసి కడప 1 అవర్ డిలే నడుస్తుంది మనకు ఆల్మోస్ట్. ఇది సో స్పెషల్ ట్రైన్ కాబట్టి మనకు చల్లపల్లి. సో పిక్ చేస్తేనే బెటర్, ఎందుకంటే 1 అవర్ డిలే అంటే చాలా కష్టం మనకు. నెక్స్ట్ మార్నింగ్ మనకు ఆపోజిట్ ట్రైన్ అమృతాలు ఎక్కుతాం. చాలామంది ఎక్కుతున్నారు. ట్రైన్లో చల్లపల్లి ఎక్స్ప్రెస్ అంట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 07018 ట్రైన్ నెంబరు. ఇది వచ్చేసి మనకు రేణిగుంట నుంచి కాచిగూడ అంటే చల్లపల్లి లాస్ట్ ఉంది. మేము కాచిగూడ వరకు వెళ్తున్నాము. సో మా భోగి వచ్చేసి S4లో ఉంది. మాకు సీట్ నెంబర్ వచ్చేసి 22, 21, 20, 17, 18, 19. సో దీనిలో చాలా బొద్దింకలు ఉన్నాయి. ఇగో మావాడు ఆల్రెడీ ఎన్ని బొద్దింకలు చంపిండు. సో రైల్వే వాళ్ళకి ఎన్ని రిక్వెస్ట్లు పెట్టినా కానీ మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. వచ్చిండు ఏదో ఉంటాయి, ఏం చేస్తారన్నట్టే ఉంది. ఇది టోటల్గా ఇండియన్ రైల్వేకి చేరుతాయని నేను కూడా అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొద్దిగా మీతో వాళ్ళు కూడా అర్థం చేసుకోండి. నాకు ఇంతవరకు వచ్చాడు, ఏదో చెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇవి ఎన్ని ఉన్నాయి, ఎంత నైట్ టైంలో పిల్లలు ఉన్నారు, అది ఎంత ఇబ్బంది అవుతుంది. సో మా మొత్తం ఇదే ఉంది జర్నీ మొత్తము. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో మాకేం అర్థమవుతలేదు. టీటీ కూడా మేము రిక్వెస్ట్ చేసాం. టీటీ కూడా ఓన్లీ 139కి ఫోన్ చేసి మీరు కంప్లీట్ ఇస్తేనే సరిపోతాయని చెప్పారు. ఇలాంటి విషయాలు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఇండియన్ రైల్వే కూడా మిగతా ప్రయాణికులకు కూడా స్వేచ్ఛగా ఇంటికి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. సో ఈతో ఫ్రెండ్స్, మార్నింగ్ మన ట్రైన్ వచ్చేసి 07018 చెల్లపల్లి స్పెషల్ ఎక్స్ప్రెస్. సో ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 6:45 అవుతుంది. ఆల్మోస్ట్ 2.5 hours డిలే నడుస్తుంది. 2.5 hours డిలే నడుస్తుంది. చాలా లేట్ ఉంది. స్పెషల్ ట్రైన్స్ అంటేనే ఇక మాకు అర్థమవుతలేదు. సో అయినా లేట్ అవుతుంది. దీంతో పాటు మాకు నెక్స్ట్ ట్రైన్ అక్వాలో ఇంటర్సిటీ 7:30కే ఉంది. సో ఇది వచ్చేసి కూడా 7:25 ఏమో రీచ్ అవుతున్నారు తీసేస్తుంది మన ట్రైన్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి షాద్నగర్ అవుతుంది. నగర్ ఉంది. దాని తర్వాత వచ్చేసి కాచిగూడని. సో మనకు ఎప్పటి వరకు రీచ్ అవుతాము ఏందన్నది చూద్దాం మనం. ఇది వచ్చేసి మార్నింగ్ వ్యూ. సో ఆల్మోస్ట్ డిలేనే నడుస్తుంది ట్రైన్. లాస్ట్ టైం కూడా ఇలానే ఉండే. సో ఈసారి అయితే మరి కూడా 2.5 hours 2 hours 45 minutes. ఎవరైనా చూజ్ చేసుకుంటే మాత్రం ఇలాంటి ట్రైన్ మాత్రం అస్సలు చూజ్ చేసుకోవద్దు. సో బెటర్ ఆఫ్ స్కిప్ చేస్తేనే రెగ్యులర్ బేస్ ట్రైన్ అయితేనే బెటర్ మనకు. చూద్దాం. మార్నింగ్ అయితే కూల్ అయితే బాగానే ఉంది వెదర్. షాద్నగర్ బేస్ దాని నెక్స్ట్ స్టాప్ మనకి ఇది నుంచి దాదాపు 50 kilometers ఉందనుకుంటా మనకు కాచిగూడ నియర్లీ ఉందనగర్ నుంచి. సో ఇదంతా వ్యూ మనకు షాద్నగర్ వ్యూ అంతా. సో ఆల్మోస్ట్ రీచ్ అయినాం. బట్ సో మచ్ లేట్. ఈ ట్రైన్ వల్ల మాకు 2 ట్రైన్లు దొబ్బినాయి. ఎప్పుడైనా కానీ ఛార్జ్ మాత్రం తీసుకోకండి. ఇదైతే చెల్లాపల్లి వరెస్ట్ ట్రైన్ ఇది. టైం వేస్ట్, టైం బొక్క. 3 గంటలు లేటు ట్రైన్. దీన్ని మాత్రం అసలు స్పెషల్ ట్రైన్ మాత్రం ట్రీట్ మాత్రం చేయకండి అందరూ. వెళ్తుంది చూడు ఎంత మంచి వెళ్తుంది. వేస్ట్. దీన్ని చూజ్ చేసి మాత్రం చేసుకోకండి.
ఫైనల్గా కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయినాం. అక్కడ నుంచి మేము ఎంఎంటీఎస్ పట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. అక్కడ నుంచి మేము జేబీఎస్కి బస్సులో వెళ్ళాము. దీంతో పాటు మా షెడ్యూల్ కంప్లీట్ అయింది. 3 days షెడ్యూల్లో మనము అరుణాచలము, తిరుపతి కూడా కవర్ చేయడం జరిగింది. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఎక్కడ రీచ్ అయినాం, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎంత తక్కువలో ఖర్చులో మనకు కంప్లీట్ అవుతుంది అన్నది మొత్తం నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే తిరుపతి గురించి కానీ అరుణాచలం గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్లో టైప్ చేస్తే దానికి కంపల్సరీ నేను రెస్పాన్స్ అవ్వడం కూడా జరుగుతుంది. క్లారిటీగా ఇది వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రెనోవేషన్స్ వర్క్ నడుస్తుంది మనకు. సో మనకు వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 10లో మనకు స్టాప్ చేశాడు. అక్కడ నుంచి మనం బయటకు వెళ్ళి అక్కడ నుంచి మనం బస్ సీజ్ చేసుకొని మనము జేబీఎస్కి రీచ్ అయినాం. జీబీఎస్ బస్ స్టాండ్. సో ప్రజెంట్ మేము నిజామాబాద్ బస్ స్టాప్ ఏడుందా ఆడికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ మీకు రాశాడు గుడ్ ఆర్డర్. బస్ స్టాప్ అవే గరుడ ఇవన్నీ మనకు లైక్ నిజామాబాద్ ఉంది కదా. సో ఫైనల్గా మేము ఈ బస్సులో మనము హైదరాబాద్ నుంచి ఇటుకి రాస్తాము. ప్రజెంట్ టైం వచ్చేసి మనకు 12:30 అవుతుంది. దీంతో మనము టోటల్గా 3 days జర్నీ కంప్లీట్ అయింది. ఇది వచ్చేసి నిజామాబాద్ స్టేషన్ బస్ స్టేషన్. సో ఇదంతా మనల్లే. సో ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్ళి అక్కడ నుంచి ఇంటికి రీచ్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ట్రైన్ డిలే అవ్వడం వల్ల మనం బస్ ఛార్జ్ చేసుకొని రావడం జరిగింది. ట్రైన్ నుంచి ఆటో క్యాచ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి పండుకోవడం.